వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వంశధార నాగావళి జీవనదులు సముద్రం గర్భంలో కలిసే సంగం ప్రదేశంలో ఈరోజు ఇసుక తెన్నులు అడ్డకట్టగా నిలిచి సముద్రానికి గంగపుత్రులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని పూర్తిగా లేకుండా చేసినటువంటి ఆ విపత్కర పరిణామాలు ఏంటి అన్న విషయం, నాగావళి నది సముద్రం గర్భంలో కలిసే ప్రదేశంలో ఎటువంటి విపత్తు అక్కడ నెలకొని ఉందో వెళ్ళి చూద్దాం రండి. రాష్ట్రంలోనే అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరంగానే చిక్కోళ్ళు జిల్లాలోని తీరానికి పెను ముప్పు పొంచి ఉంది అనడానికి ప్రస్తుతం ఏవైతే వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనే నదులు సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాలు నేడు మాత్రం ఆ సముద్రంలో కలిసే దిశ మారి ఈరోజు సముద్రానికి వేటకి వెళ్లేందుకు మత్స్యకారులకి తోవలేనటువంటి పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం నాగావళి నది సముద్రంలో కలిసే సంగం ప్రదేశం దగ్గర ఉన్నాం. చూస్తే కనుక ఈ ప్రవాహం నేరుగా కనుక వస్తే సముద్రంలో కలిసే అవకాశం ఉంటుంది. కానీ 4 ఏళ్ల క్రితం గుడిసై పక్కన ఉన్నటువంటి ఏదైతే ఆ దిశ ఉందో అదంతా కూడాను ఆక్వా కల్చర్తో పూర్తిగా కన్స్ట్రక్షన్ కావడంతో నది దిశ మారి ఈరోజు ఇలా ఒక దీవిలా ఏర్పడింది. సముద్రంలో గర్భంలో కలవాల్సినటువంటి నది వరద మాత్రం ఈరోజు ఇలా ఒక దీవిలాగా ఏర్పడి ఈ పరిసర ప్రాంత మత్స్యకారులు ఎవరూ కూడాను సముద్రంలో వేటకు వెళ్ళే పరిస్థితులు లేకుండా తీసుకొచ్చింది. కడలకు వచ్చినటువంటి ఈ కష్టం నుంచి తమను కాపాడాలని గంగపుత్రులు వాపోతున్నా ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికి కూడా కళ్ళుండి గుడ్డివారిలా వ్యవహరిస్తున్నారనడానికి సముద్రంకి మత్స్యకారులకున్న అవినాభావ సంబంధాన్ని తెగతెంపులు చేసే విధంగా ఏర్పడినటువంటి ఈ దీవే మనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇది నాగావళి నది సంగమంలో కలిసే ఆ ప్రదేశం. ఇది నేరుగా వచ్చి సముద్రంలో కలాల్సిన ఆవశ్యకత ఉంది. కాకపోతే మానవ తప్పిదం కారణంగా ఈరోజు మాత్రం ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం, ఆ ప్రవాహం దిశ మారి ఈరోజు సముద్ర గర్భంలో కలవాల్సినటువంటి తావు ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా ఇసుక తెన్నులతో సముద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు మాత్రం పూర్తిగా కనుమరుగైపోయి ఒక ఎడారిని తలపించి ఉంది. అవతల వైపు సముద్రం ఉంది అని చూడడానికే తప్ప వెళ్ళే పరిస్థితి లేదు. మత్స్యకారులు గంగపుత్రులు సముద్రంలోని చేపల వేట చేసుకుంటూ జీవనం గడిపే వారి పరిణామాలు మాత్రం ఈరోజు పూర్తిగా ఛిద్రమైపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే సముద్రంలో సుమారు 155 మత్స్యకారులు ఉన్నాయి. 13 మండలాల పరిధిలో విస్తరించినటువంటి ఈ తీరంలో మత్స్యకారులు చేపల వేటకు అనువైన సముద్రం కాకపోవడంతో దేశ నలుమూల కూడా వలసలు పోతున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో మానవ తప్పిదం కారణంగా సముద్రం నుంచి చేపలు మత్స్యకారులకు దూరం చేసినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం మాత్రం వారి పాలిటి శాపంగా మారింది. సముద్రంలో వేట చేసుకోవాల్సిన మత్స్యకారులు ఈరోజు నదుల్లో వేట చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తమకు వేట లేక వలసలు పోయే పరిణామాలు ప్రస్తుతం చూస్తే కనుక పెద్ద గనగలవానపేటకు సంబంధించిన మత్స్యకారులు అందరూ కూడాను సముద్రాన్ని మర్చిపోయి 4 ఏళ్ళు కావస్తున్నా కూడా జిల్లా యంత్రాంగం కావచ్చు లేకపోతే సంబంధిత మత్స్యశాఖ అధికారులు మాత్రం వీరికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని తీర్చేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతోనే ఈరోజు వారి పరిస్థితి మాత్రం పూర్తిగా అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం సముద్రం కనుచూపు మేటలో ఉన్న కూడాను ఈ ఇసుక దిబ్బ ఫారం కావడంతో మాత్రం ఈరోజు సముద్రంలో వేటకు వెళ్ళక పడవలన్నీ ఒడ్డుకే పరిమితం చేసుకున్నారు. అటువైపు మనం చూస్తున్నాం, అక్కడ ఒక చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశం, అక్కడ పడవలన్నీ కూడా లంగరేస్తున్నాయి. కాకపోతే ఆ పడవలు సముద్రంలోకి వెళ్ళి చేపలు వేటే పరిస్థితి, ఎందుకంటే ఈ నది దిశ మారి ఇలా సముద్రం అడ్డకట్టుగా ఇసుక తెన్నులు ఏర్పడడంతో ఆ పడవలు ఏవి కూడా సముద్రంలోకి వెళ్లకుండా ఇక్కడ ఫారం అయినటువంటి ఈ దీవిలోనే చేపల వేట పట్టుకుంటూ వారి జీవనం గడుపుకునే పరిణామాలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. తీరం మొత్తం కూడాను కోతకు గురై సముద్రం గర్భంలో కలిసిపోతుంది. ఇదే పరిణామం కనుక రానున్న రోజుల్లో కొనసాగినట్టయితే పెద్ద గనగలవానిపేట మొత్తం కూడాను సముద్రం గర్భంలో కలిసిపోయేటటువంటి ఒక విపత్కర పరిణామం మాత్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక మత్స్యకారులందరూ కూడా 4 ఏళ్లుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్నా కూడా సంబంధిత ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా వారికి వచ్చిన కష్టంపై ఆరా తీయకపోగా కనీసం ఏ చర్యలు తీసుకుంటే వీరికి గత వైభవం వస్తుందన్నటువంటి ఒక ఆలోచన కూడా చేయట్లేదు. అసలు ఎన్నాళ్ళ నుండి ఈ పరిణామం వీరికి చోటు చేసుకుంది, అందుబాటులో ఉన్న సముద్రం వీరికి అందకుండా పోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మత్స్యకారులు అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఇక్కడ నాగావళి నది సముద్రం గర్భంలో నేరుగా వచ్చి కలిసేది, అటువంటిది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇటువైపు చూస్తే సముద్రం దెబ్బేసేసింది, నది మాత్రం గర్భంలో కలిసే పరిస్థితులు ఏ పరిణామాలు ఈరోజు మీకు ఇటువంటి సముద్రం దూరం చేసి? సార్, నా పేరు సేకట అమ్మజరావు, పెద్దగనలపేట. నేను ఎంపీటీసీ ప్రతినిధిగా నేను ఇక్కడ చేస్తాను. విషయం ఏంటంటే సార్, ఇక్కడ మాది 6 గ్రామాలు ఉన్నాయి. అతి తక్కువ కిలోమీటర్లు కలెక్టర్ ఆఫీస్ నుండి మా పెద్దగనలపేటకి 7 కిలోమీటర్లు సార్. ఇది మాకు జరిగేది
ఇదివరకు నాగావళి ప్రభావం అనేది డైరెక్ట్గా స్ట్రైట్గా బంతులకోడూరు నుండి డైరెక్ట్ స్ట్రైట్గా గంగలోకి వెళ్ళిపోయేది సార్. ఇది నాగావళి. ఈ ప్రభావం వల్ల నాగావళి ఉండేది ఇప్పుడు ఏంటంటే 500 ఎకరాలు అనేది మాకు ఇప్పుడు నాగావళిలో కలిసిపోయింది సార్. సముద్రం చూడాలనుకుంటే ఎంత దూరంలో ఉందో మాకు కనిపించడం లేదు. తర్వాత మేము ఇక్కడి నుండి మళ్ళీ సముద్రం పాటుకి వెళ్ళాలంటే అక్కడ బంద్ అయిపోయింది. అక్కడ లెఫ్ట్ సైడ్లో బంద్ అయిపోయింది. పూర్తిగా ఎటువంటి ఆలోచన లేదు. ఇక్కడ బంతులకూరు మండలం అక్కడ రాయి కొట్లేసి ఆ యొక్క ప్రభావం అనేది ఇక్కడ మళ్ళీ ఇటు కొట్టింది. ఇటు కొట్టేసి చాలక చెరువులో కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చెరువులో కూడా పొనేమో సముద్రం బంద్ అయిపోయిందంటే నాగావళిలో యాడ్ చేసుకుందామంటే అక్కడ చూస్తే వాటర్ అనేది పొల్యూషన్ వాళ్ళు ఇడిచిపెడుతున్నారు. అక్కడ చేప అనేది చిన్న చేప కూడా ఎటువంటిది కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రభావం ఏంటంటే మాకున్న ఇబ్బందులు 4 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాం సార్. అది ఇక్కడ గుడి ఉంది, ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం కూడా సముద్రంలో కలిసిపోయింది. 12 పోళ్ళు ఉన్నది గవర్నమెంట్ పోళ్ళు. ఆ పోళ్ళు కూడా కలిసిపోయి ఈ విషయం అనేది కూడాను స్థానిక మన గొండి శంకర్ గారు అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎంత రిస్క్ తీసుకొని 3 గంటల కాలం ఇక్కడ పాటించారు. తర్వాత అది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు అయిపోయిన తర్వాత ఢిల్లీ నుండి కమిషనర్ గారు వచ్చారు. వాళ్ళు అక్కడి నుండి పొల్యూషన్ వాళ్ళు పంపించి ఇక్కడి నుండి ఇదిగండి సార్ ఇది కొలత ఇచ్చారు. ఈ కొలత నుండి మీకు ఇదన్నీ మేము బంద్ చేయడానికి ఇది ఓపెన్గా ఇది చేయిస్తామని మాకు మాట ఇచ్చారు. అప్పటి నుండి కూడా మేము చాలా ఊపిరి పీల్చుకున్నాము. 4 ఏళ్ళుగా సముద్రంలో చేపల వేటకి వెళ్లేందుకు అనువైనటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో మత్స్యకారులు అందరూ కూడా ప్రత్యామ్నాయం ఏమైనా జీవనం గురించి ఎతుకుతున్నారా, లేకపోతే ఇంకా చేపల వేట మీద ఆధారపడి జీవించాలనేటువంటి ఒక తాపత్రయంతోనే ఇక్కడ ఇంకా మీరు కొనసాగుతున్నారు? చేపల వేట కోసమే మేము కొనసాగించుదాం. కాకపోతే మాకు ఎటువంటిది లేదు. ఇక్కడ బంద్ అయిపోయింది. పూర్తిగా మన పార తిప్ప చూడండి సార్. ఆ తిప్పలాగా మా పార తిప్ప అయిపోయింది. ఇక్కడ పూర్తిగా ఎటువంటిది లేదు. ఇప్పుడు పొడవలు చూపించాను సార్. ఒక్కొక్కటి 5 లక్షల వరకు నుండి 10 లక్షల వరకు కూడా దాని కాస్ట్ విలువ. అలాగే యాడ్ చేసిన వాళ్ళు కూడాను 5 లక్షల నుండి 2 లక్షలు 10 లక్షల వరకు కూడా విలువ ఉంది. ఇటువంటివి బంగారులు పెట్టి అప్పులు చేసి వల చేసి ఏదో బ్రతికితాం ఈ సంవత్సరం అనుకున్నతోడికి అది కూడా పూర్తి బంద్ అయిపోయింది సార్. తమరు వచ్చారు మీరు ఎక్కడ పొడవలేని ఒక్క ఏటగాడు కూడా సముద్రంలో బీచ్లు లేరు. ఇతర దేశం గుజరాత్ వెళ్ళిపోతున్నారు. అక్కడ చూస్తే ఏదో పాకిస్తాన్ బార్డర్ దాటిపోతే అక్కడ పెట్టేస్తున్నారు. మాకు ఇంకెక్కడ రక్షణ ఉంది? అందుకు స్థానిక ఎమ్మెల్యే కానీ మన ఎంపీ గారు కానీ మేము ప్రోగ్రామ్ ఇక్కడ ఇమ్మని చెప్తాను. వచ్చి మా ప్రోగ్రామ్ ఇక్కడ చూసి ఇక్కడ బీచ్కి మా ఒక్క మండలమే ఇప్పుడు మా పంచాయతీ ఇక్కడ బ్రతకడం లేదు. ఇక్కడ గార ఇక్కడి నుండి రణస్థలము ఇక్కడ హెచ్చర్లు ఇటువంటి 6 మండలాలు కూడా మా గ్రామంలోకి వచ్చి ఇక్కడ బ్రతికి ఏమైనా తుఫానికి హెచ్చరికలు వచ్చినా సరే ఇక్కడ రక్షణ కూడా మాకు ఉపయోగపడుతుంది. దయచేసి ప్రభుత్వం నుండి ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చే సంవత్సరం అడుగుతుంది. ఇది ఒక్కసారి వచ్చి కనిపెట్టి ఈ రాయి కొట్టు అనేది మాకేస్తే మాకు ఎన్ని వేలాది కోట్లు అవసరం లేదు. కానీ రాయి కొట్టు అనేది ఈ కోతకు గురైపోయింది ఆనుకట్టుకుంటే ఇక్కడ నుండి ఇది ఓపెన్ చేసి మళ్ళీ కొత్తగా పూర్వ జన్మంగా మళ్ళీ మనం ఉపయోగపడతాం. ఎందుకంటే ఉత్పత్తి అనేది చేపలు ఉన్న సముద్రంలో ఇక్కడ బంద్ అయిపోయింది. పాటు పూర్తి బంద్ అయిపోయింది. వెళ్ళాలంటే వెళ్ళిపోవడానికి చిన్న ఎరకలేళ్ళు వెళ్ళిపోతాను పోర్ట్లోను. మళ్ళీ పాటుకు రావాలంటే ఒట్టపాటు సముద్రం ఉండిపోవాల్సింది. అక్కడ ఆకలితోనే ఉండిపోతున్నాం. అందుకే ఈ బాధలు ఎందుకు అనుకుని వాటికి పూర్తి బంద్ చేశారు సార్. చూస్తే కనుక 4 ఏళ్ళుగా సముద్రం తమకు దూరం చేసినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం తమను కాపాడాలి. ఏదైతే నది సముద్ర గర్భంలో కలిసినటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశం ఈరోజు ఇసుక తిన్నులతో నిండిపోయింది. ఆ ఇసుక తిన్నుని మాత్రం పూర్తిగా తొలగించి అటువైపు కూడా గోడ నిర్మించాలని ఈ విషయంలో మాత్రం ప్రతిపాదన రూపొంది. అసలు ఎటువంటి ఈ కష్టం రావడానికి గల కారణం ఏమని అనుకుంటున్నారు మీరు? అసలు సముద్రంకి మీకున్న ఆ బంధాన్ని తెగ్గొట్టే విధంగా ఉందా ఈ పరిణామాలు? సార్ నా పేరు బెది కృష్ణ, మాది వెనకాలపేట. ఈరోజు మెయిన్ ఏంటంటే ఆక్వా చెరువులు అండి సార్. ఆక్వా చెరువుల వల్ల వాళ్ళ రక్షణ కోసం అంటే రాయి కట్టుకోనమాట వాళ్ళు అంటే వాటర్ కట్ చేయకుండా ఆ ఎఫెక్ట్ అనేది మా సముద్రం కొట్టడం వల్ల ఈ తీరాన్ని ఇది అటు ఇసుక ధనలు చేసింది. ఆ విధంగా మత్స్యకారులు ఎవరు వేట చేయడానికి ప్రస్తుతానికి మన పంచాయతీ గనగల పంచాయతీలు ఎవరు లేరు. వేట చేయడానికి సముద్రం వెళ్ళడానికి మార్గం లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలు కేరళ, గోవా, కర్ణాటక అలా రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. 80% మంది మత్స్యకారులు అందరూ ఈ గనగలపేట పంచాయతీ ఎవరు లేరు. ఎందుకంటే వేట చేయడానికి అనువైన సముద్ర మార్గం లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. అంతే. చూస్తే కనుక ప్రస్తుతం సముద్రంతో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలను మాత్రం ఈరోజు ఇసుక తెన్నులు కప్పేయడం, నది దిశ మారి ఈరోజు వేరే దిశగా నడవడం, ఈ పరిణామాలన్నీ కూడాను పెద్ద గనగలపేట పరిసర ప్రాంతాల్లో 6 గ్రామాల మత్స్యకారులకు మాత్రం వేటలు లేక వలసలకు వెళ్ళే దుస్థితిని తెచ్చింది అండలో ఎటువంటి. చూస్తే కనుక అసలు గంగపుత్రులకు వచ్చినటువంటి ఆ కష్టం చూస్తే ఎవరు వీరిని ఆదుకుంటారు? ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తే వీరికి మళ్ళీ ఈ జీవనం యథేచ్ఛగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. నా పేరు మోసా ఫల్గున్ రాజు అండి. నేను మానవ హక్కుల వేదిక జిల్లా ప్రెసిడెంట్ను. ఈరోజు మన మత్స్యకారుల గ్రామాలు సందర్శించడం జరిగింది. మాతో పాటు రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షులు మన జగన్నాథం గారు కూడా ఇచ్చేశారు.
అయితే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మొత్తం ఈ జిల్లాలో 2 ప్రధానమైన నదులు నాగావళి, వంశధార. ఈ నాగావళి, వంశధార అది సముద్రంలో కలిసే ప్రదేశంలో కోతకు గురవుతున్నాయి 2 ప్రాంతాలు కూడాను. ఇవాళ కళింగపట్నం పరిస్థితి చూసినా, ఇవాళ నాగావళి పరిస్థితి చూసినా నదీ ముఖద్వారం దగ్గర ఎక్కువగా ఆక్వాకల్చరు ఇల్లీగల్గా వాళ్ళు చేయడం వల్ల ఈ నది అనేది కోతకు గురయ్యి గ్రామాల వైపు మరలించబడుతుంది. ఈ గ్రామాలు ముఖ్యంగా ఇక్కడ పెదగనగలవానిపేట, నర్సీపేట, బుక్కలపేట ఈ గ్రామాలందరూ కూడా మత్స్యకారులు. వీరందరూ కూడా జీవనాధారం ఓన్లీ ప్రధానంగా సముద్రంలో వేట. ఇవాళ వారు ఆ గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్ళాలంటే ఈ నది అడ్డగా గ్రామం వైపు వచ్చేసింది. ఈవేళ సముద్రంలోకి వెళ్ళాలంటే ఆ నది దాటుకొని ఆ సముద్రం వైపు వెళ్ళాలి. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈవేళ ఇల్లీగల్గా ఫామ్ చేస్తున్న అక్వాకల్చరు. దీని మీద హైకోర్టు వారు కూడా స్పందించి అవి తొలగించమని ఆర్డర్స్ కూడా ఇచ్చినప్పుడు కూడా ఇవాళ ఇక్కడ యంత్రాంగం ఉపేక్షిస్తుంది. దీని మీద మానవ హక్కుల వేదిక కూడా మేము స్పందిస్తున్నాము. అవసరమైతే దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వేస్తాము. అవసరమైతే హైకోర్టులో కూడా ఇది మూవ్ చేసి ముఖ్యంగా ఈ నదీ గర్భంలో ఉన్న ఇల్లీగల్గా చేస్తున్న ఎటువంటి ఈ అక్వాకల్చర్ చెరువుల్ని తొలగించమని మేము డైరెక్షన్ తేడానికి కూడా ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే దారి మూసుకుపోయిందో ఆ దారిని తెరిచేందుకు మాత్రం మానవ హక్కుల వేదిక ముందుకొచ్చింది. మత్స్యకారులకు అండగా నిలిచి వారికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరం అనుకుంటే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి ఆ గంగపుత్రులకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని తీర్చేందుకు మేమున్నామని వారి చేతులను చూస్తే కనుక 193 కిలోమీటర్ల తీరం, 255 మత్స్యకార గ్రామాలు, 13 మండలాల పరిధిలో విస్తరించినట్టు ఈ తీరంలో చేపల వేటకు అనువు కాకపోవడంతో ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర దేశాలు జైల్లో మగ్గే పరిణామాలు ఇటీవల తండేల సినిమా రూపంలో మన శ్రీకాకుళం జిల్లా జరిగినటువంటి ఘటన చూపించారు. ప్రస్తుతం అదే పరిస్థితులు మళ్ళీ ఈ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం సృష్టించినటువంటి ఈ బీభత్సం దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా? కేవీ జగన్నాథరావు, మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. ఇవాళ ఈ గనగల్లపేటలో జరుగుతున్న ఈ వైపరీత్యం ప్రకృతి వైపరీత్యం కాదు, ఖచ్చితంగా మానవ తప్పిదం. మానవ తప్పిదం అంటే పెట్టుబడిదారులు రొయ్యల చెరువులు అక్రమంగా తవ్వుకొని వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ మత్స్యకారుల తాలూకా పొట్ట కొట్టారు. కలెక్టర్కి తెలియదు అని అనడానికి లేదు, కళ్ళు మూసుకొని కబోదుల్లో పనిచేస్తున్నారు అధికారులు. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి ఇక్కడ తెలియదా? తెలిసే జరుగుతున్నదని మేమే కాదు, జిల్లా ప్రజలందరూ భావిస్తారు. ఎందుకంటే వీళ్ళు అనేక ఆందోళనలు చేశారు. అసలు రొయ్యల చెరువులకి శ్రీకాకుళంలో ఎంతమందికి పెర్మిషన్ ఇచ్చారని మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగితే ఒక 3 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నది? వాళ్ళ తీర ప్రాంతాన్ని ఎప్పుడైనా పరిశీలించాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఉండేవాళ్ళు 80% మంది వేరే ప్రాంతంలోకి వెళ్ళి బతుకుతున్నారంటే ఇక్కడ వాళ్ళ జీవనం ఏమైంది అని పరిశీలించాల్సిన బాధ్యత అధికారులకు ఉన్నది. రొయ్యల చెరువులు ఒక పక్క నుంచి తోసుకుంటూ వాళ్ళు జేసీబీల ద్వారా మట్టిని తరలించి అడ్డగా రాతి కట్టేస్తే ఇవాళ ఇక్కడ ఉండే మత్స్యకారులకు ఒకే జీవనోపాధి అంటే సముద్రమే. ఆ సముద్రం తాలూకా జీవనోపాధిని కూడా దూరం చేశారు. కానీ ఆ పరిణామాలు చోటు చేసుకోవాలంటే ఏళ్ల తరబడి నుండి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ 4 ఏళ్ళుగా సముద్రంకి దూరం అయినటువంటి ఆ మత్స్యకారులకు వచ్చిన కష్టం జిల్లా యంత్రాంగం దృష్టిలోకి వెళ్ళలేదా? మత్స్యకారులకి పట్టులు కొడుతున్నట్టు ఆక్వా కల్చర్ మీద చర్యలు చేపట్టడానికి ఏ అంశాలు వారికి అడ్డంగా నిలుస్తాయని మనం భావించాం? వాళ్ళకి అడ్డంగా ఉన్నది ఖచ్చితంగా లంచాలు, అవినీతి తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే ఈ జిల్లాలో ఎన్ని గ్రామాలలో అసలు అక్వాకల్చర్ సాగు అవుతున్నదో తెలియకపోవడం ప్రశ్న లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలుసు మనం అక్వాకల్చర్ని అభివృద్ధి చేయొద్దని అనలే, అక్రమంగా చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దని మేము అంటాం. ఇవాళ ఇక్కడ కొంతమంది తాలూకా ప్రజల జీవనాధారాన్ని నాశనం చేస్తుంటే అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారంటే ఇది చాలా ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ వైపరీత్యం. ఇది నాగావళి నుండి నేరుగా సముద్రంలో కలిసిన నీరు ఇవాళ గనగల్లపేట ఊరు గ్రామంలోకి ఆ నీరు వచ్చే విధంగా చేశారు. ఇక్కడ ప్రజలు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన పడవలను కూడా కొనుక్కొని అప్పులు చేసి ఆ గ్రామంలో దాచుకున్నారు. సముద్రం వేట వెళ్ళడానికి లేదు. మత్స్యకారుడికి ఆదివాసికి కానీ అడవి ఉంటేనే ఆదివాసి జీవించగలడు, తీరం ఉంటేనే మత్స్యకారుడు బ్రతకగలడు. ఈ 2 ప్రకృతి మీద ఆధారపడి జీవించే జాతులు ఈ 2.
వాళ్ళకి దాని నుంచి దూరం చేస్తున్నారు ఇక్కడ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. మత్స్యకారుల పట్ల ప్రభుత్వం తాలూకు వైఖరికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు పాపం అతను పర్యావరణ మంత్రి, సనాతన ధర్మం కాపాడుతామన్నారు. సనాతన ధర్మం అంటే సముద్రాన్ని కాపాడడం. ప్రజలు ఏ వృత్తులైతే జీవనాధారంగా చేసుకున్నారో వాళ్ళని అదే వృత్తిలో కాపాడి ఆ వృత్తిని అభివృద్ధి చేసే విధంగా దిశగా వాళ్ళకి ప్రయాణం చేస్తేనే ఖచ్చితంగా సార్థకత ఉంటుంది. ఎందుకంటే తక్కిన వాళ్ళకి పొలిటికల్ విజన్ ఉన్నది. కనీసం పవన్ కళ్యాణ్ గారికి ప్రకృతిని కాపాడే ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అతను పూర్తిగా వినియోగించుకొని ఈ జిల్లాలో ఇక్కడనే కాదు, కలింగపట్నం కానీ ఇంకా మంచినీళ్ళపేట ఈ ప్రాంతంలో ఎందుకు సముద్రంలో మత్స్యకారులు వేట చేయలేకపోతున్నారు, ప్రధాన కారణం ఏంటి అన్నది పరిశీలించి వాళ్ళ జీవనాధారమైన సముద్రాన్ని వాళ్ళకి దగ్గరగా అందుబాటులో ఉంచే విధంగా వేరే వాళ్ళు ఆ సముద్రాన్ని పక్కకు మళ్లించడం, నదుల్ని పక్కకు మళ్లించకుండా ఇవాళ కలింగపట్నంలో కూడా ఏనుగులు పెట్టారు, అవన్నీ పెట్టారు. 4 సార్లు కొట్టుకెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తెచ్చారు తెప్పించి. అక్కడ జరుగుతున్న ఎందుకు జరిగింది, అక్కడ ఎక్వాకల్చర్ని ఎందుకు వాళ్ళు పాడు చేశారు, వాళ్ళకి పనిష్మెంట్ వేసి వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తే ఈ మత్స్యకారులు చిన్న చిన్న విషయాలకే జైలుకి వెళ్ళిపోయి వస్తున్నారు. ఒకటి దగ్గర 10 బాటిల్స్ దొరికితే 4 రోజుల వరకు జైల్లో ఉంటున్నారు. అటువంటిప్పుడు వాళ్ళు మొత్తం మత్స్యకారుల తాలూకు జీవనాధారాన్ని పాడు చేసిన వాళ్ళు హ్యాపీగా దర్జాగా కారుల్లో తిరిగి రైలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా వీళ్ళ మత్స్యకారుల దాకా హక్కులు, వాళ్ళ జీవనోపాధి హక్కుని కాపాడడానికి మానవ హక్కుల వేదిక దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఈ తీర ప్రాంతాన్ని రక్షించే విధంగా అతను కనీసం ఈ జిల్లాలో ఒక ప్రయత్నం చేసినా చిరకాలం పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పెద్ద కనకలవన్నపేట దగ్గర వంశధార నది సముద్ర గర్భంలో కలిసే సంగం ప్రదేశంలో నది దిశ మారి ఈరోజు మాత్రం సముద్రానికి ఆ గ్రామస్తులతో పాటు 6 గ్రామాల ప్రజలను దూరం చేసింది. 4 ఏళ్ళుగా సముద్రంలోకి వేటకెళ్లే పరిణామాలు లేకపోవడంతో మాత్రం వలసలు వెళ్లే పరిస్థితి. పర్యావరణాన్ని మాత్రం పూర్తిగా ఇంతలా కనుమరుగు చేయడం మాత్రం కేవలం ఇది మానవ తప్పిదమే. ఈ మానవ తప్పిదానికి పాల్పడిన వారిపై మాత్రం కఠినంగా శిక్షించాలి. నది దిశ మళ్ళే విధంగా నదిలోకి ఆక్వా కల్చర్ని కల్టివేట్ చేసుకుంటూ నది దిశ మారడంతో పాటు మత్స్యకారులు బతుకులు మాత్రం చీకట్లు చేస్తున్నటువంటి ఈ పరిణామాల విషయంలో రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఈ తీర ప్రాంతంలో అటు కలింగపట్నం కావచ్చు, ఇటు పెద్ద కనకలవానిపేట కావచ్చు, అటు వంశధార నాగావళి నది సముద్రంలో కలిసే సంగం ప్రదేశంలో ఎందుకు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయంలో ఆరా తీసి ఈ ప్రదేశంలో మాత్రం నది యథేచ్ఛగా సముద్రంలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ మత్స్యకారులకు మాత్రం సముద్రం అందుబాటులోకి తెచ్చేటటువంటి కార్యాచరణ రూపొందించి గంగపుత్రులు గుండెల్లో గూడు కట్టుకునే ఒక దీర్ఘకాలికమైనటువంటి చర్యలు చేపడితే తప్ప వీరికి మాత్రం ఈ గ్రామాలు ఖాళీ చేసి ఇతర రాష్ట్రాలకు వలసలు పోయే ఆ క్రమాన్ని కూడా కట్టడి చేయాలి. నాగావళి నది సముద్రం గర్భంలో కలిసినటువంటి ఇక్కడ ఈ ఇసుక తెన్నులు అడ్డకట్టుగా నిలిచినటువంటి ఈ పరిస్థితులు మాత్రం ఆ గ్రామస్తుల పాలిట శాపంగా మారే అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. పెద్ద కనకలవానిపేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.